హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అక్కడ మెసేజ్ చేస్తే మాత్రం మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి మీకు ఇది జాబ్కి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ అండ్ రిజల్ట్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. కాబట్టి ఏ డౌట్ ఉన్నా కానీ ఎనీ అప్డేట్ ఉన్నా కానీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ 2 లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఎస్ఎస్సి జీడీ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ 2024-25 నోటిఫికేషన్. ఇది మనకు దాదాపు అంతకుముందు 39,000 అబో పోస్టులతోనే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మనకు ఎగ్జామ్ సంబంధించిన కండక్ట్ చేసి ఫిబ్రవరిలో ఆ తర్వాత మనకు ఈ పోస్ట్ అనేది పెంచడం అయితే జరిగింది. దాదాపు ఇప్పుడు 53,690 పోస్టులు ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఈ వీడియోలో ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఇంకా కూడా రిలీజ్ అయితే చేయలేదు. ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ ఎప్పుడు, అదే విధంగా ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అండ్ ఈ 40, 50, 60, 70 మార్క్స్ ఉన్న వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా లేదా, మరి నార్మలైజ్లో ఏ విధంగా ఉంటుంది, నార్మలైజ్లో ఏమైనా పెరుగుతాయా, అండ్ నార్మలైజ్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయి విత్ లైవ్ ప్రూఫ్ తోని, అంటే లాస్ట్ ఇయర్ ఏ విధంగా పెరిగినాయో అదే విధంగా మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకుండా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి యాక్చువల్లీ మనకు లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా లేట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఒక రీజన్ ఉంది, ఎలక్షన్స్ ఉండడం వల్ల, అది ఉండడం వల్ల లేట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ వచ్చేసి మొన్న ఆపరేషన్ సింధూరానికి సంబంధించి జరగడం అయితే జరిగింది. కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు. అయినా కానీ మనకు రిజల్ట్స్ అనేది ఇంకా కూడా రిలీజ్ అయితే చేయలేదు. ఈ మే మంత్ లాస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం 21 తారీఖు, ఇంకా 2-3 రోజులలో మన జూన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు మాక్సిమం ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం అవుతుంది అంటే ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించి జూన్ లాస్ట్ వరకు రిలీజ్ చేసి మనకు జూలై లాస్ట్ వీక్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని మనకు ఏదైతే హయ్యర్ అఫీషియల్స్ అయితే అనడం అయితే జరుగుతుంది. ఏదైతే దానికి సంబంధించిన చేసేవాళ్ళు మనకు ఇది కూడా మనకు చెప్పలేము, ఇది కూడా రిలీజ్ చేయొచ్చు చేయకపోవచ్చు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఆల్రెడీ సంబంధించిన టైం టేబుల్ వచ్చింది, దానికి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ కూడా రావడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ కాకుండా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరు రన్నింగ్ తో పాటు ఎగ్జామ్ కి సంబంధించిన ప్రిపేర్ అయితే కానీ 2 కూడా మీకు కలిసి వస్తుంది అన్నమాట. ఇది సంబంధించి ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి చెప్పిన కదా, జూన్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి. ఒకవేళ జూన్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తే మాత్రం జూలై లాస్ట్ వీక్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ మనకు ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట, మేల్ అండ్ ఫీమేల్ బోత్ వాళ్ళకు. ఇది సంబంధించిన రిజల్ట్స్. ఇక నెక్స్ట్ 40, కొందరికి 40 వచ్చినాయి, కొందరికి 50 వచ్చినాయి, కొందరికి 70 వచ్చినాయి. వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఒక్క విషయం చెప్పానంటే నార్మలైజేషన్ స్కోర్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. మీకు మొన్న కీ పేపర్ చూసుకున్నారు, ఫస్ట్ కీ పేపర్ వచ్చింది కదా, ఆ కీ పేపర్ లో మీకు వచ్చిన స్కోర్ వచ్చేసి రా స్కోర్ అన్నమాట. మళ్ళీ మీకు దానికి అడిషనల్ గా ఏదైతే నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. మీరు దానికన్నా ముందు మీరు నార్మలైజేషన్ సంబంధించిన స్కోర్ ఒకసారి చూద్దాం ఏ విధంగా యాడ్ అవుతుందని. లాస్ట్ ఇయర్ 2023-24 నోటిఫికేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన కొన్ని 3 అయితే మీకు చూపిస్తాను. అంటే ఏ విధంగా నార్మలైజేషన్ లో పెరిగినాయి కానీ తగ్గినాయి, కొందరికి తగ్గుతాయి, కొందరికి మాక్సిమం 99% పెరుగుతుంది, ఒక 1% ఏంటంటే కొంచెం తగ్గుతుంది. అది కూడా మీకు తగ్గిన సంబంధించిన స్కోర్ కార్డు కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ 2024 సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు అన్ని కూడా చూసుకోవచ్చు డీటెయిల్స్ సంబంధించి. ఇక కిందికి స్క్రోల్ అయితే మాత్రం ఇక్కడ సంబంధించిన స్టేట్ వచ్చేసి తెలంగాణ, అండ్ డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి. ఇక్కడ నక్సల్ డిస్టిక్ అంటే లేదు, నో, అండ్ బార్డర్ డిస్టిక్ కూడా నో అన్నమాట. ఇక మనకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ స్కోర్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ సంబంధించిన ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రా స్కోర్ వచ్చేసి 49.75 అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే. ఆ తర్వాత ఇతనికి నార్మలైజేషన్ లో పెరగడం అయితే జరిగింది 55.43375.
అంటే దాదాపుగా ఒక ఒక 6 మార్కులు అయితే కలవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఫైనల్ స్కోర్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్‌సీసీ మార్క్ అంటే ఇతనికి ఎన్‌సీసీ అయితే లేదన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రీజనింగ్‌లో ఎన్ని మార్కులొచ్చినాయి, జీకే నుంచెల్లి ఎన్ని మార్కులొచ్చినాయి, అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచెల్లి ఎన్ని మార్కులొచ్చినాయి, ఇంగ్లీష్ నుంచెల్లి ఎన్ని మార్కులొచ్చినాయి అనేది క్లియర్‌గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫైనల్ స్కోర్ వచ్చేసి స్కోర్ వచ్చేసి మీరు మొన్న చూసుకున్నారు కదా! స్కోర్ వచ్చేసి 49.75. ఇక్కడ మళ్ళా నార్మలైజేషన్ స్కోర్ ఉంటుంది. ఏది మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు నార్మలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇతనికొచ్చేసి 6 మార్క్స్ యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. జరిగింది ఆల్రెడీ. ఇక్కడ 55.43375 అన్నమాట. ఇది సంబంధించి ఆహ్, ఏదైతే నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవుతుందన్నమాట. ఇక దీనికి సంబంధించి ఇంకోటి చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథ్స్ రీజనింగ్ ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ స్కోర్ వచ్చేసి 54.75 స్కోర్ మాత్రమే. ఇక్కడ నార్మలైజేషన్‌లో చూసుకోవచ్చు. 63.41306 అంటే దాదాపుగా ఇవి 6 ఇవి ఒక 3 10 9-10 మార్కులైతే యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం 10 మార్క్స్ యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఇంకొక సంబంధించిన మన సబ్‌స్క్రైబర్‌ది స్కోర్ కార్డు. అండ్ ఇక్కడ లాస్ట్ ఫైనల్ వచ్చేసి మీరు ఇక్కడ స్కోర్ కార్డ్‌లో ఎప్పుడైనా పెరుగుతాయి అనుకుంటారు. తగ్గుతాయి గూడా 1% చూసుకుంటే మాత్రం. ఇతని స్కోర్ వచ్చేసి 32 అయితే రావడం అయితే జరిగింది. అండ్ నార్మలైజేషన్ విరంగా ఇతనికొచ్చిన ఫైనల్ స్కోర్ ఎంత చెప్పన్నా 18 మార్క్స్ మాత్రమే. అంటే మనకు దాదాపు ఒక 14 మార్కుల దాకా తగ్గడం అయితే జరిగింది. అంటే మీకు ఇందులో మరి పేపర్ బట్టి గూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 18.01763 అనే నంబర్‌తోని ఇతనికి రావడం అయితే జరిగింది. నక్సల్ డిస్ట్రిక్ట్‌కు సంబంధించి నక్సల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇక్కడ సంబంధించిన స్కోర్ వచ్చేసి ఇదన్నమాట. ఏదైతే చూసుకుంటే మాత్రం నార్మలైజేషన్‌లో ఏ విధంగా మార్కులు కలిశాయో మీరు చూశారు గదా! మనకు అదే విధంగా ఈసారి గూడా కలవడం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన ఆధారంగానే మీకు మిమ్మల్ని ఫిజికల్‌కి అండ్ మెడికల్‌కి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరేందంటే 40, 50 అనేది మీరు చూసుకోకండి. ఏందంటే మీకు 40, 50 మార్క్స్ వచ్చినా గూడా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ జేసుకోండి. ఎందుకంటే మీకు 20 మార్క్స్ యాడ్ అయినా గాని ఒకవేళ మీది నక్సల్ డిస్ట్రిక్ట్ అయినా గాని మీకు రన్నింగ్‌కి పిలిచే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కాకుండా గాని మనకు వేరే వేరే నోటిఫికేషన్‌లు ఉన్నాయి గదా! దానికి గూడా ప్రిపేర్ అవుతుంది. దాంతో పాటు మీకు ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ గూడా మంచిగా ప్రిపేర్ అయితే అవుతారన్నమాట. కాబట్టి మీరేం జేస్తారంటే మీరు ప్రతి ఒక్కరు గూడా ప్రిపేర్ అయితే గాండి. అది ఎన్ని మార్కులొచ్చినా గాని మీకు అనవసరం. మీకు నార్మలైజేషన్‌లో స్కోర్ పెరుగుతది కాబట్టి ప్రతి ఒక్కరు గూడా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ గూడా ప్రిపేర్ కండి. ఎవరైతే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మాక్సిమం మనకు 70+ 65 నుంచి 70+ ఏదైతే మనకు మెరిట్ లిస్ట్‌లో సంబంధించిన స్కోర్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్ సంబంధించి. కట్ ఆఫ్ సంబంధించి గూడా మీకు వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ వీడియో జేస్తాను. మీరు కింద కామెంట్ జేయండి కట్ ఆఫ్ వీడియో కావాలని. మీ రెస్పాన్స్‌ని బట్టి మీకు కట్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది తెలంగాణ అండ్ ఏపీ బోత్ స్టేట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థాంక్ యూ.